బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ ఉన్నారు, మాట్లాడదాం. సర్పంచులు గెలిచిరు, మీరేమో సెలబ్రేషన్ చేసుకుంటారు, గెలిచినాం మా వైపే జనాలు ఉన్నారని మీరు చెప్తారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఒక్క సర్పంచ్ కూడా ఒక్క రూపాయి డెవలప్మెంట్ కోసం మెడలు బట్టి బయటికి నొబ్బేస్తాం అనేటువంటి స్టేట్మెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తాను కదా. ఎడకెళ్ళి మెడలు అంటే ఎడకెళ్ళి పంపిస్తారట, మెడలు అంటే ఎడకెళ్ళి ఎవరు తిస్మారకైనా ఈ దేశానికి రాజధానికి, ఈ దేశానికి ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా గ్రామ పంచాయతీకి పోవాల్సిందే కదా. ఆ గ్రామ పంచాయతీకి సర్పంచే రాజు మంత్రి అన్నీ. ఆయన అనుమతి లేని ఆయన రమ్మని చెప్పండి, ఓటు గంటిస్తాడు చూద్దాం. సర్పంచ్ లేని ఊర్లో వస్తారా? సర్పంచే కదా గ్రామానికి రాజు. ఈ ప్రథమ పౌరుడు, గ్రామ ప్రథమ పౌరుడు ఎవరు? సర్పంచే కదా. ఈ అనే నూకేటోళ్ళు ఎవరు? అట్లా నూకాలని మాట్లాడేటోడు ఆడు మురుకుడు. అట్లా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఎదంటే మరి దేశంలో ప్రజాస్వామ్యమే చచ్చిపోతుంది, అవునా కదా. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందంటే అక్కడ గ్రామ పంచాయతీ నుంచే కదా. గ్రామ పంచాయతీ తీర్మానం లేదే ఏమైనా ఉంటుందా? తీర్మానం లేదే తెలంగాణ కూడా రాలేదు కదా. ఆ తీర్మానం పవర్ ఎంత ఉన్నదో వాళ్ళకి తెలియదేమో. మరి నెట్టేద్దాం, నూకేద్దాం, తరిమేస్తాం అనడం మరి మూర్ఖతం. ఇక్కడ నూకెత్తే ఎవరు ఖాళీగా కూర్చోవడానికి ఎవరు లేరు. మా సత్తా ఏందో మా దమ్ ఏందో చూపిస్తాం మేము. ఎంతమంది గెలిచారు మీ దగ్గర? మొత్తం చాలా ప్రెషర్ ఉన్నా కానీ గెలిచినట్టు ఎంతమంది గెలిచారు? 142 మంది గెలిచింది మా వాళ్ళు దాదాపుగా. ఇప్పుడు ఇక్కడ 101 మంది వచ్చింది, 131. ఒక 10 మంది ఏంటంటే వాళ్ళకు ఇది హాస్పిటల్స్ కొంచెం ఇబ్బందులు రావడం వల్ల రాలేదు కాబట్టి వాళ్ళ భర్తలు వచ్చిండ్రు. తప్పకుండా ఇక్కడ అట్లేం లేదు. బోతు గడ్డ అది ఎప్పుడు మా టీఆర్ఎస్కి అడ్డ, అది దాన్ని ఎవరేం ముట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేయదు. ఒకటి ఇంతమంది ఉన్నారు, మొన్న ప్రెజర్ చేసిరు పోటీ చేయొద్దని, కొంచెం రకరకాల ప్రెజర్ చేసిరు, బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అందులో ఉండొద్దని. గెలిచిరు, మళ్ళీ వీళ్ళ మీద గెలిచిన వాళ్ళ మీద ప్రెజర్ ఉండదా? గుంజుకునే లాక్కునే ప్రయత్నం మళ్ళీ రండి కాంగ్రెస్ కానీ ప్రెజర్ చేస్తే వాళ్ళు మామూలు వాళ్ళు గారు కదా ప్రెజర్ చేస్తే వెళ్ళిపోవడానికి. ఎవరు వీళ్ళందరూ? ఎవరు మామూలు ఎవరు కదా. వాళ్ళంతా కేసీఆర్ సైనికులు. అట్లా పైసలు ఇస్తే కానీ ఎవరైనా మాట మంత్రాలు చెప్తే, మాయ మాటలు చెప్తే పెట్రోల్ ఎవరు లేరు. ఇక్కడ పెట్రోల్ ఉంటే ఇక 2 సంవత్సరాలు వాళ్ళు మిగలకపోతుండే కదా. ఈ గవర్నమెంట్ ఏం నిన్న రాలే కదా, 2 సంవత్సరాలు అయింది. మరి ఒక్కడైనా పోయిండా? వాళ్ళు పోలే కదా. రేపు కూడా ఎందుకు పోతారు? వాళ్ళ పార్టీ మీద వాళ్ళకి అభిమానం, గౌరవం ఉంది. కేసీఆర్ మీద గౌరవం ఉంది కాబట్టి ఇక్కడ అట్లాంటిది ఏం లేదు. 2029లో మళ్ళీ నేనే సీఎం అవుతా, నేను ఉన్న రోజులు బీఆర్ఎస్ని అధికారం గడపదొక్కనియను, సీఎం సీట్ రానియను అనేటువంటి స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి. అందరు ఓట్లు ఆయన గుద్దేస్తాడేంది? మరి ఓటు గుద్దాల్సింది ప్రజలు కదా, తీర్పు ఇవ్వాల్సింది జనం. ఆ ప్రజలు తీర్పు ఇస్తారు, మనం అనుకోవడం అనేది భ్రమ. అది ఇంకోటి, పాత సర్పంచ్లకు సంబంధించి నిధులన్నీ పెండింగ్ ఉన్నాయి. గతంలో సర్పంచ్లుగా పనిచేసిన వాళ్ళు అప్పులు చేసిరు, బంగారం అమ్ముకురు, ఆస్తులు అమ్ముకురు, కుదబెట్టుకురు. వాళ్ళ డబ్బులు రావాలి, పెండింగ్ ఉంది, 2.5 ఏళ్ళు అవుతుంది. వాళ్ళ సంగతి కూడా ఏమైనా మాట్లాడాలన్నా వీళ్ళందరూ? మరి ఎందుకంటే వాళ్ళకే క్లియర్ కాలేదు, నెక్స్ట్ వీళ్ళు గెలిచిన వాళ్ళు డబ్బులు పెట్టుకుంటే సరిపోతాయి. ఇప్పుడు 2 సంవత్సరాలు కావస్తుంది, వీళ్ళు సర్పంచ్ ఎన్నికసార్లు పెట్టలే. అప్పటి నుంచి అంతా ఏదైతే గ్రామంలో పరిపాలన అంతా కుంటపడిపోయింది. చెట్లకు నీళ్ళు పోసేటోళ్ళు లేరు, ట్యాంకులన్నీ మూతపడ్డాయి, ట్రాక్టర్లన్నీ మూతపడ్డాయి. కాబట్టి మా సర్పంచ్లు అయితే తయారుగా ఉన్నాం. మాకు నిధులు ఉన్నా లేకున్నా మేమైతే ముందుకు పోతాం. మాకు ఏదైతే మాకు హక్కు ఉంది, సర్పంచ్లకు వచ్చే నిధులను వాళ్ళు ఆపరు. ఈ ప్రజాస్వామ్యం అందరికీ తెలుసు. అవి ఎట్లనే పడతాయి. అవి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఏమి ఇంట్లోకి వెళ్ళి ఇచ్చేది కాదు కదా. అవి మా హక్కు, మా గ్రామ పంచాయతీకి రావాల్సిన నిధులు మాకు వస్తాయి. దాంతో మేము నిధులను డెవలప్ చేసుకుంటాం. నిధుల విషయంలోనే మరి అధికార పార్టీ స్టేట్మెంట్ చేస్తుంది కదా, ఇవ్వము, నిధులు ఇవ్వము, బీఆర్ఎస్ నుంచి గెలిచిన వాళ్ళకి మేము ఎందుకు ఇస్తాము అనేటువంటిది డైరెక్ట్గా పబ్లిక్ వార్నింగ్ చేసిరు. వీళ్ళకి గెలిచిన వాళ్ళు కూడా రేపు నాడు ఇబ్బంది అయితే పోయే పరిస్థితి ఉంటుంది, ఆ కేసులను ఇంకా ఇతర ఇబ్బంది. ఎవరికి ఇచ్చిన వాళ్ళ సర్పంచ్కి ఇచ్చినప్పుడు చూద్దాం కదా. మా నిధులు మాకు సరిపోతుంది, వాళ్ళ దగ్గర నిధులు తీసుకొని ఆ నిధులకు కూడా బిల్ రావు 2 సంవత్సరాలు. వాళ్ళ నిధులు తీసుకొని మేమేం చేయాలి? వాళ్ళు ఇచ్చే ఈ గవర్నమెంట్ ఇచ్చే నిధులు కూడా, నిధులకు బిల్ రాకపోతే పనులు చేసి కూడా ఏం లాభం, అవునా కదా. అట్లాంటి ఏం లేదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకొని మా పని మేము చేసుకుంటాం. స్టేట్మెంట్ చేసినట్టు ఎవరిని రానియము గ్రామాలకి, వీళ్ళే ఎమ్మెల్యేలు గ్రామాలకు, వీళ్ళే మంత్రులు, వీళ్ళే ముఖ్యమంత్రులు, వీళ్ళకి తెలియకుండా వేరేటోళ్ళని రానియము అనేటువంటిది. అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రభుత్వ పథకాల విషయంలో కానీ రానియమంటారు. అంటే ఏం చేస్తారు? అడుగుతారా? ఇప్పుడు తప్పకుండా అడుగుకుంటాము కదా. వాళ్ళే మేము నిధులు ఏమంటే మరి వాళ్ళ గ్రామాలు ఎందుకు రానిస్తాం మేము? అంతే కదా. బరాబర్ రాజు అయితే బరాబర్ ఉండకూడదు కదా. వాళ్ళు నిధులు ఇవ్వాలనుకో వాళ్ళ గ్రామాల్లో ఎందుకు రానిస్తాం మేము? వాళ్ళకేం పని ఉన్నది ఆడ? దాని జవాబు అయితే ఇటుక పత్తర్ జవాబు పత్తర్ సే దేంగే. అనిల్ యాదవ్ స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. గెలిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించి వారితో సమావేశం ఏర్పాటు చేయించారు కేటీఆర్తో.
గ్రామ సర్పంచు, ఆ గ్రామానికి ఆయనే సర్పంచు, ఆయననే ఎమ్మెల్యే, ఆయనే మంత్రి, ఆయనే ముఖ్యమంత్రి. నిధులు ఇవ్వము అంటే ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళని అడ్డుకుంటాము అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. నిధులు ఇవ్వడానికి ఇక్కడ నుంచి ఇచ్చేది కదా, కేంద్రం నుంచి నిధులు వస్తాయి, ఆటోమేటిక్గా వస్తాయి. పక్క ఊరి సర్పంచ్ కాంగ్రెస్ గెలిచి ఆయనకు వస్తే బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి సర్పంచ్ కూడా నిధులు ఇవ్వాల్సిందే అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు అనిల్ యాదవ్ ఎమ్మెల్యే, బోత్ ఎమ్మెల్యే. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.